Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగబోతుంది ఈ రోజు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోటీ పడనుంది సిఎస్కే. హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ ఇదే. అయితే కీలక మ్యాచ్ లో ధోని బరిలోకి దిగేటువంటి అవకాశం కనబడుతుంది. చెన్నైని ప్రధానంగా వేధిస్తుంది వరుస ఓటములు. మరోవైపు మళ్లీ విజృంభించేందుకు కాటేరమ్మ కొడుకులు స్కెచ్ వేస్తున్నారు. సిఎస్కే మ్యాచ్ ఫలితంపై గుజరాత్ ఎస్ఆర్హెచ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఈ నేపథ్యంలో నిన్నటి జరిగినటువంటి మ్యాచ్ ను పక్కన పెడితే ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ పైన ఊహాగానాలు చాలా స్పష్టంగా ఉంది. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ అటువైపు సిఎస్కే కి ఇటువైపు ఎస్ఆర్హెచ్ కు ఇద్దరికి కూడా కీలకమైనటువంటి మ్యాచ్ గానే భావించాలి. ఈ రోజు హోమ్ గ్రౌండ్ చెన్నైని కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నా కానీ ప్రీవియస్ గా ఉన్నటువంటి వరుస ఓటములు ఆ టీం ని తీవ్రంగా వేధిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ధోని ఆడతారా, బరిలోకి దిగుతారా? గత కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి ధోని సో ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఆడేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి క్వశ్చన్ ఒక బిగ్ క్వశ్చన్ గా మారుతుంది. ప్రధానంగా చెన్నైకి ఈ రోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ లో హోమ్ గ్రౌండ్ ఎంత వరకు కలిసి వస్తుంది, ఈ రోజు స్కోర్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం కనబడుతుంది, పిచ్ ప్రభావం మరి ముఖ్యంగా బౌలింగ్ బ్యాటింగ్ పరంగా ఏ టీం కి అనుకూలంగా మారేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవైపు చెన్నై, మరోవైపు హైదరాబాద్ వీరిద్దరి మధ్య జరిగేటువంటి మ్యాచ్ లో ఈ రోజు ప్రధానంగా ఏ టీం కి కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది, మరోవైపు స్కోర్ ఎంత వరకు యావరేజ్ గా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే అంశంపై మనతో పాటుగా విశ్లేషణ చేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. వెంకట్ గారు నమస్తే అండి. ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ ని ఎలా చూడొచ్చు అంటారు? హైదరాబాద్ వర్సెస్ చెన్నై. సో ప్రధానంగా ఫస్ట్ పిచ్ కండిషన్స్ ఒకసారి డిస్కషన్ చేద్దాం, తర్వాత టీంల యొక్క బలాబలాలను ఒకసారి అంచనా వేద్దాం. ఎలా చూడొచ్చు అంటారు? పిచ్ ఏ టీం కి కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు? ఈ రోజు చెన్నై పిచ్ అయినప్పటికీ కూడా హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ అయితే అది ఖచ్చితంగా అనుకూలంగా ఉండొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ ఓపెనర్లకు కొంత అనుకూలంగా ఉండేటువంటి ఛాన్స్ ఉంది అనేది మనకు అర్థమవుతున్నటువంటిది పిచ్ రిపోర్ట్ బట్టి చూస్తే. అలాగే ఒకవేళ ఉర్విల్ పటేల్ వీళ్ళు సంజు శాంసన్ గానీ చెలరేగి ఆడితే మాత్రం అది చెన్నై కూడా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కానీ హైదరాబాద్ నేచర్ కి మనం గత 3-4 ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి హైదరాబాద్ నేచర్ కి అనుకూలంగానే ఆ పిచ్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎటువంటి ఆలోచన లేకుండా బౌలింగ్ తీసుకోవడమే ఉత్తమం అనేది అయితే మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం అంటే జట్లో ముఖ్యంగా ధోని ఉంటాడా లేదా అనే దానికి సంబంధించి ఎప్పటి నుంచో అంటే అతను ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. కాబట్టి ఈ మ్యాచ్ లోనైనా సరే ధోని ఆడతాడు, ఎందుకంటే చెన్నై అతనికి హోమ్ గ్రౌండ్ లాంటిది. కాబట్టి ఈ రోజైనా సరే అతను ఆడేటువంటి అవకాశం ఉంది అనేది చాలా మంది అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో ధోని ప్రాక్టీస్ చేయడం, ఈ మ్యాచ్ లో ధోని వస్తున్నారు ఆడుతున్నారు అనేటువంటి ఊహాగానాలు వ్యక్తం అవడం, ధోని వస్తున్నారని టికెట్లు కొనుక్కొని వెళ్ళి స్టేడియం లో కూర్చోవడం, కానీ ధోని రాకపోవడం. అసలు ఈ రోజన్నా వస్తారా ధోని? ఇది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్యాన్స్ దగ్గర నుంచి వస్తుంది. దీనికి ఏం సమాధానం? అంటే ఇది ఎలా ఉంది అని అంటే గతంలో స్వయంవరం జరిగేది, రాజులకి యువరాణులకి స్వయంవరం పెట్టేవాళ్ళు. ఒక యువరాణిని చూపించాలి, యువరాజుని చూపించాలి, స్వయంవరం కార్యక్రమం పెట్టేవాళ్ళు. ఆ విధంగా అంటే రాణి రాకపోయినా సరే రాజులు ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు, అక్కడ గుర్రాలు వేసుకొచ్చి ఎదురు చూసినటువంటి పరిస్థితులు ఉండేవి గత చరిత్ర చూస్తే. ఇది ధోని విషయంలో కూడా స్వయంవరమే కనపడుతోంది అనేటువంటి అంటే ఆ స్వయంవరం వాతావరణం కనపడుతుంది అనేటువంటి ఒపీనియన్స్ చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా అతను మైదానానికి రాలేదు. గత 5-6 ఏళ్ల నుంచి కూడా అతను రిటైర్డ్ అవుతాడు, ఇదే చివరి సీజన్ అనేటువంటి డ్రామా నడుస్తుంది. కానీ అతను ఆడటం లేదు. మొన్న ఒక 2 వారాల పాటు ఈ సీజన్ ఆరంభంలో 2 వారాల పాటు ధోని ఆడేటువంటి ఛాన్స్ లేదు. అతనికి కాలు గాయం ఏదో కారణం చెప్పారు. కాబట్టి ఆ తర్వాత కోలుకున్నాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు. కానీ తర్వాత నుంచి కనీసం చెన్నై ఆడినటువంటి 6-7 మ్యాచ్ నుంచి అతను ఆడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి అంచనాలు కూడా కొంత వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఎక్కడ కూడా అంటే అతన్ని అడ్డం పెట్టుకుని చెన్నై మార్కెటింగ్ చేసుకుంటుంది అనే విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా చెన్నై వరకు అంటే చెన్నై మైదానాల వరకు, అలాగే ఇతర గ్రౌండ్లలో జరిగినటువంటి మ్యాచ్ల్లో కూడా అతన్ని అడ్డం పెట్టుకుని కొంత డ్రామా ఆడుతున్నారు అనేటువంటి విమర్శలు కూడా వినపడినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా ధోని ఆడేటువంటి అవకాశం అయితే ఈ రోజు కూడా లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా అతను వయసు పరంగా కానీ ఫిట్నెస్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఏమన్నా ఆడితే ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే అవకాశం ఏమన్నా ఉండొచ్చేమో కానీ మిగిలిందైతే అతను పెద్దగా ఈ రోజు కనబడకపోవచ్చు అనేది అయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక అలాగే హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ఈ రోజు హైదరాబాద్ గెలవాల్సినటువంటి అవసరం ఆ జట్టుకు చాలా ఉంది. ఎందుకంటే 14 పాయింట్లతో ఉంది, 2వ స్థానంలోనూ 3వ స్థానంలోనూ ఉన్నట్టున్నారు వాళ్ళు. కాబట్టి చెన్నై గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కు మైనస్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. మరో పంజాబ్ లా మారకుండా ఎస్ఆర్హెచ్ కనుక గెలిస్తే, ఆర్ఆర్ లా మారకుండా పంజాబ్ లో మారకుండా గెలిస్తే మాత్రం వాళ్ళు ప్లే ఆఫ్స్ కి దాదాపుగా చేరిపోయేటువంటి అవకాశం అయితే ఉంటుంది.
ఒకవేళ ఇక్కడ ఎస్ఆర్హెచ్ కనుక ఓడిపోయేటువంటి అవకాశం ఉంటే అది నిన్న ఓడిపోయినటువంటి పంజాబ్ కి అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇలాంటి సందర్భంలో అంటే స్కోర్ ఎంత ఆశించవచ్చు సార్ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్? 220 వరకు ఆశించేటువంటి ఛాన్స్ ఉంది. 190 నుంచి 220 వరకు ఆశించేటువంటి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ బౌలింగ్ లో ఒకవేళ ఫస్ట్ కనుక హైదరాబాద్ బౌలింగ్ చేస్తే చెన్నైని చాలా వరకు కట్టడి చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే పవర్ ప్లే ఎలాంటి ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉంది రెండు జట్లకు? పవర్ ప్లే లో అయితే కనీసం 80 పరుగులు చేయాల్సిందే. ఈ 70 నుంచి 80 పరుగులు చేయాల్సిందే. అంటే ఆధునిక T20 క్రికెట్ అవసరాలకు తగ్గట్టుగా మనం చూస్తే ఖచ్చితంగా 200 పైగా పరుగులు చేయాలంటే పవర్ ప్లే లో కనీసం 70 పరుగులు నమోదవ్వాల్సిందే. పవర్ ప్లే లో వికెట్లు కాపాడుకోవాల్సిందే. కాబట్టి అలాగే ఒకవేళ ప్రత్యర్థి అయినా సరే బౌలింగ్ లో పవర్ ప్లే అంటే బౌలింగ్ లో పవర్ ప్లే లో 70 పరుగుల లోపు కనుక కట్టడి చేస్తే వాళ్ళు గెలిచేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఓపెనర్ల ప్రభావం ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉండొచ్చు రెండు జట్లకు సంబంధించి పవర్ ప్లేస్? ఇక్కడ ఓపెనర్లు అభిషేక్ శర్మ మంచి ఫామ్ లోనే ఉంటాం. అలాగే ఇక్కడ వీళ్ళకి సంబంధించి ఎస్ఆర్హెచ్ ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్ లో ఉండటం. అలాగే చెన్నైకి సంబంధించి సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ కొంత స్లో అవుతున్నాడు. కానీ సంజు శాంసన్ మాత్రం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. ఒకవేళ వాళ్ళిద్దరిలో ఎవరైనా అవుట్ అయితే తర్వాత వస్తున్నటువంటి ఉర్విల్ పటేల్ అతను భీకరమైనటువంటి ఆట తీరు మనం చూసాం. అర్ధ సెంచరీ చాలా ఫాస్ట్ గా చేసినట్టున్నాడు. 13 బంతుల్లోనే చేసినట్టున్నాడు. అది చెన్నై చాలా అడ్వాంటేజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. మరి ఎలా ఉండబోతుంది అంటే పవర్ ప్లే లో హైదరాబాద్ బౌలర్లను తట్టుకుని చెన్నై ఎలా నిలబడుతుంది? చెన్నై బౌలింగ్ లైనప్ లో ముఖ్యంగా ముఖేష్ చౌదరి గాని ఇలా ఒకరిద్దరు బౌలర్లు ఉన్నారు, నూర్ అహ్మద్ గాని. వీళ్ళు గనక గట్టిగా అంటే స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ కూడా ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. ఇక్కడ నాకు అంటే నూర్ అహ్మద్ ను ఫస్ట్ ఓవర్ వేయించేటువంటి ఛాన్స్ కూడా ఈ రోజు పిచ్ మీద కనపడుతుంది. ఓకే, అంటే రెండు టీంలలో మీరు ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సో ఎవరు కీ రోల్ పోషించేటువంటి అవకాశం ఉండొచ్చు? ఈ రోజు అయితే నాకు ప్యాట్ కమిన్స్ పరంగా వికెట్లు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా అయితే సంజు శాంసన్ నుంచి ఈ రోజు మంచి ఇన్నింగ్స్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. అదే విధంగా ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి చూసుకుంటే కనుక అభిషేక్ శర్మ లేదా ఇషాన్ కిషన్ నుంచి ఉండొచ్చు. అదే విధంగా బౌలింగ్ పరంగా చెన్నై నుంచి సంజు శాంసన్ చెప్పాను కదా, అలా హైదరాబాద్ నుంచి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరిలో లేదా బౌలింగ్ పరంగా ప్యాట్ కమిన్స్ చూడొచ్చు. అలాగే ఇటు బౌలింగ్ పరంగా చూసుకుంటే నూర్ అహ్మద్ చూడొచ్చు చెన్నైలో. గెలుపు అవకాశాలు ఒకసారి పరిశీలిద్దాం. ఆల్రెడీ ఉన్నటువంటి పాయింట్ల పట్టికకి సంబంధించి మీరు చూసారు. సో ఎవరు విన్ అవుతారని మీ ఒపీనియన్? ఈ రోజు అంటే ఎస్ఆర్హెచ్ కి ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. మరి ఏం జరగబోతుందో చూడాలి. కానీ ఎస్ఆర్హెచ్ కి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. మరి అంటే బౌలింగ్ బ్యాటింగ్ పరంగా చూస్తే ఎస్ఆర్హెచ్ బలంగా ఉన్నాయి. ఓకే, రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. మొత్తం మీద ఐపీఎల్ లో మరో కీలకమైనటువంటి మ్యాచ్ జరగబోతుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తో పోటీ పడబోతుంది సిఎస్కే. ప్రధానంగా హోమ్ గ్రౌండ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చివరి మ్యాచ్ కాబట్టి కొంతవరకు చెన్నైకి కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మాత్రం ఒక ప్రధానంగా కనబడుతున్నప్పటికీ ఎంతవరకు చెన్నై హోమ్ గ్రౌండ్ ను యూజ్ చేసుకోబోతుంది? ప్రీవియస్ గా ఇదే గ్రౌండ్ లో మొత్తం ఒక 6 మ్యాచ్లు జరిగితే 5 మ్యాచ్ల్లో చెన్నై విజయం సాధించి ఒక్క మ్యాచ్ మాత్రమే హైదరాబాద్ విజయం సాధించింది. సో ఇప్పటికే వరుస ఓటములలో చెన్నై కనబడుతున్నటువంటి పరిస్థితి. విజయాలు పూర్తి స్థాయిలో విన్ అవుతూ కూడా జోష్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనబడుతుంది. కీలకమైనటువంటి మ్యాచ్ లో ధోని బరిలోకి దిగేటువంటి అవకాశం ఉందా లేదా? ఇది మాత్రం ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ గానే మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మ్యాచ్ లో ఆయన ప్రాక్టీస్ చేయడం కానీ ఆడడానికి రాకపోవడం, చెన్నై ధోనిని బాగా యూజ్ చేసుకుంటుంది అనేది మాత్రం సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ చెన్నైని వేధిస్తున్నటువంటి వరుస ఓటములు ఈ రోజు చెక్ పడేటువంటి అవకాశం ఉందా? మళ్ళీ విజృంభించేందుకు కాటేరమ్మ కొడుకులు కూడా స్కెచ్ తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో ఎంత స్కోర్ తో విజయం సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సిఎస్కే మంచి ఏదైతే మ్యాచ్ ఫలితం పైన గుజరాత్ ఎస్ఆర్హెచ్ భవిష్యత్ అయితే ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో చూడాలి. పాయింట్ల పట్టికలలో తారుమారయ్యేటువంటి టీంలు ఎలా ఉండబోతున్నాయి, ఈ రోజు జరిగేటువంటి మ్యాచ్ లో స్కోర్ ఎంత ఉండబోతుంది. కానీ చాలా వరకు కూడా సన్ రైజర్స్ గెలుపు అవకాశాలు ఎక్కువ అనేది మాత్రం విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. చూడాలి సాయంత్రం మ్యాచ్ లో గెలిచేదెవరు, ఓడేదెవరు అనేది.